అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుక జరగబోతుంది. ప్రతి సంవత్సరంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది. చైత్రమాసంలోని 9వ రోజు శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికంగా జరగనుంది. ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 6న ఆదివారం శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు. అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకమైన రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాట రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలోనే పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 6వ తేదీన అనగా ఆదివారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లి పాదిని మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పువ్వులన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నదులతోనైనా రాముల వారి పటాన్ని అలంకరించండి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఎక్కువ ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. శ్రీరామనవమి పండుగ రోజు పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే పూజలు దేవునికి వడపప్పు పానకం సమర్పించండి. చివరిగా 108 సార్లు శ్రీరామ అని జపించండి. ఆ తర్వాత హారతినివ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ తలపైన వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని దేవునికి నమస్కరించుకొని 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరల ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలు తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను రామ జీవితం అని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలతో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః
ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలల పసుపు నీళ్ళు చల్లితే ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండలు హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణం వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూటగట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట. శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించుకోకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపాదన కలుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరామనవమి రోజున దాదాపు ప్రతి గ్రామంలో సీతారామ కళ్యాణం అట్టహాసంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు అంటున్నారు. సాధారణంగా సర్వ సంపదలకు నిలయం భద్రాచలం. అలాగే సకల జనలోక సంరక్షణే శ్రీరామనవమి పండుగ పరమాద. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత పాశ్చాత్యము గల క్షేత్రం భద్రాచలం దివ్యక్షేత్రం. అయితే సీతారామ కళ్యాణం వీక్షిస్తే కలిగే ఫలితం ఏంటో తెలుసుకుందాం. భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నిలవై ఉన్న దివ్యధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టే. శ్రీరామనామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము రాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామ నవమి నాడే. ఆ మరునాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేక రామునికి జరిగింది. కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారట. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని భక్తికి మెచ్చి హనుమగుండంలో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృ భాతృ సదాచారం నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తిభవించిన దయార్థ హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ భరత శత్రుఘ్నుని ఆంజనేయ సమేతముగా ఆరాధించి వడపప్పు పానకం నైవేద్యముగా సమర్పించుకుంటారు. భద్రాచలంలో జరిగే ఈ శ్రీ సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేదే భక్తుల విశ్వాసం. భద్రాద్రిలో జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొనలేకపోయిన దగ్గరలో ఉన్న రామాలయంలో జరిగే పూజలు పాల్గొన్న సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పెళ్ళి కావాలంటే శ్రీరామనవమి రోజు ఇలా చేయండి. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కావడం లేదా? అయితే ఈ నెల 6న వస్తున్న శ్రీరామనవమి రోజున ఇలా చేసి చూడండి, మంచి సంబంధాలు వస్తాయి. శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తారన్న విషయం మనందరికీ తెలిసింది. దగ్గరలో ఏదైనా రామాలయంలో రాముల వారి కళ్యాణం జరిగే సమయానికి వెళ్ళి రాముల వారిపై తలపై పడ్డ తలంబ్రాలను తీసుకొని ఓ ఎర్రటి మూటలో కట్టి ఇంట్లోని పూజ గదిలోని పెట్టుకుంటే ఎంతో మంచిది. ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగం వస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇలా అన్ని సమస్యలకు ఆ తలంబ్రాలు సమాధానం చెప్తాయి. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయి
ఉంటే కనుక ఆ రాముల వారి తలంబ్రాలను వధూవరులు వేసుకునే తలంబ్రాల్లో కలిపితే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలని జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.